అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి. రోజులాగానే ఈరోజు కూడా అండి మొత్తానికి గిన్నెలు శుభ్రంగా దోమేసానండి. దోమేసి మొత్తానికి ఇక్కడ కిచెన్ ప్లాట్ఫారం పైన అలాగా ఆరబెట్టేశాను, వాటర్ అంతా డ్రై అవ్వాలనేసి. ఇప్పుడు మాత్రము ఇంకా ఇండ్లు తడిగుడ్లు పెట్టుకుంటున్నాను శుభ్రంగా. ఇంటి పని అనేది ప్రతిరోజు ఉంటుంది ప్రతి లేడీస్కి. చూస్తున్నారు కదా, ఇంకా వంట ఉంది, వంట చేయాలి. ఇప్పుడుకైతే ఇంకా నేను గిన్నెలు ఒకటే శుభ్రంగా తుడిచేసాను, కడిగేశాను. ఇప్పుడు మాత్రం తడిగుడ్డ అనేది పెడుతున్నాను అనమాట. ఒక పక్కన మాత్రం వాష్ ఏరియాలో బట్టలు వేసాను, వాషింగ్ మిషన్లో బట్టలు కూడా అయిపోయినాయి. అవి తీసుకెళ్ళి పిల్లలు మాత్రం ఆరబెట్టేశారు. మాకు ఈరోజు ఎండ కూడా పెద్దగా ఏం లేదు, చాలా మబ్బుగా ఉంది. బట్టలు ఆడతాయో లేదో అనేసి నేను మార్నింగే లెగిసిన వెంటనే బట్టలు వేసాను. ఇంకా ఇక్కడ మాత్రం కొద్దిగా దుమ్ము ధూళి అనేది ఉంటుంది. నేను ప్రతిరోజు ఇలాగ శుభ్రాలు అనేవి కంటిన్యూగా చేస్తూనే ఉంటాను. ఇలా చేస్తేనే ఇండ్లు అనేది చాలా బాగుంటుంది, నీట్గా ఉంటుంది. ముందుకే చిన్న ఇండ్లు ఆ మాత్రం చేసుకుంటేనే మనకు శుభ్రం అనేది ఉంటుంది అనమాట. చిన్న ఇండ్లు పెద్ద ఇండ్లు అని కాదు, ఏ ఇండ్లు అయినా కానీ సరే రోజువారీ పని ఇలాగ డస్ట్ అనేది రోజు దులుపుకోవడం, తుడుచుకోవడం చేసుకున్నాం అనుకోండి, ఇండ్లు చాలా నీట్గా అనేది శుభ్రంగా అనేది ఉంటుంది మనకి ఇంకా ఏం పని, ఇంకా ఇదే పని కదా ఇంట్లో. నాకైతే ఎవ్రీడే ఇదే పనే. చూస్తున్నారు కదా, ఈ దివాన్ కట్ పైన కూడా కొద్దిగా దుమ్ము ఉంటుంది అనేసి తుడుస్తున్నాను. మా యూకి బేట అయితే పడుకున్నాడు, వాడిని కొద్దిగా ముద్దులాడుతున్నాడు పడుకున్నాడు అనేసి. ఇంకా మొత్తానికి పని అయిపోతుంది నాది అనేసి నేను ఇంకా చీపురు తీసుకుని, నాకేంటి అలవాటు అంటే ఇంకా తడుగుడు పెట్టిన తర్వాత మళ్ళీ చీపురు పెట్టుకొని శుభ్రంగా కొద్దిగా తూడడం నాకు అలవాటు అండి. ముందు ఒకసారి రౌండ్ అయిపోతుంది, తుడిచేస్తాను. మళ్ళీ ఇలాగ తడుగుడు పెట్టిన తర్వాత మళ్ళీ ఒకసారి తుడిస్తే నాకు ఏమైతే చిన్న డస్ట్ ఎక్కడైనా కానీ సరే ఉంటుంది కదా, క్లీన్గా వచ్చేస్తుంది, నీట్గా కనిపిస్తుంది అనమాట. గ్రానైట్ అనేది చాలా బాగా మెరుస్తుంది. ఇంకా మబ్బులు ఉన్నాయి కదా బయట, అందుకనేసి ఇంకా ఇండ్లు అనేది కొద్దిగా లైటింగ్ అనేది తక్కువైపోయింది. మాకు బయట చూడండి కిటికీలో ఇప్పుడు 10:30, 11 o'clock దగ్గర అవుతుంది టైం. ఈరోజు అయితే కనుక 11 o'clock పైన అయ్యింది కానీ తక్కువ అయితే అవ్వలేదు టైము. అయినా కానీ సరే బయట చూడండి మీరు, అసలు ఎండ అనేది రాలేదు, మాకు మబ్బులుగానే ఉన్నాయి. ఈ మబ్బుగానే ఉంది ఈరోజు అయితే కనుక. ఇంకా మొత్తానికి ఈ పని అంతా అయిపోయింది కదా, నాకు ఇంకా బయట కొద్దిగా గుమ్మం దూడ్చుకొని రావాల కింద. బయలుదేరుతున్నాను నేను కిందికి ఇప్పుడు తూడుద్దాం అనేసి. తూడ్చి ఫాస్ట్గా వచ్చేసాను పైకి. ఇంకా ఇక్కడ మాత్రం నాకు కరెక్ట్గా 1 గంట అవుతుంది టైము. ఇంకా భోజనానికి వచ్చేస్తారు కదా పిల్లలు, ఇల్లు అందరూ అనేసి ఫాస్ట్గా ఇంకా బిర్యానీ చేద్దాము అనుకున్నాను. ఫస్ట్ మాత్రం వైట్ రైస్ను అంటే చికెన్ కర్రీ వండేద్దాం అనుకున్నాను. మళ్ళీ ఇంకా అదైతే ఇంకా 2 వంటలు అవుతాయి కదా, ఇదైతే ఇంకా ఫాస్ట్ అయిపోతుంది అనేసి మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉందా లేదా అని చూసుకున్నాను ఒకసారి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే కనుక ఉంది, అందుకనేసి ఫాస్ట్గా అటుపక్క పెట్టేస్తే అయిపోతుందిలే అనేసి మళ్ళీ సరే అనుకున్నాను. అందుకనేసి నా నిర్ణయం నేనే మార్చుకున్నాను. ఇప్పుడు మాత్రం ఇంకా బిర్యానీ చేసేద్దాంలే ఫాస్ట్గా అనేసి ఇంకా బిర్యానీ దగ్గరికి వచ్చేసాను అనమాట. మొత్తానికి అన్నీ దగ్గర పెట్టేసుకున్నాను. ఒకటి తీసుకుంటే ఇంకా చాలా టైం పడుతుంది అనేసి అన్నీ పక్కకు తీసి అన్నీ రెడీగా పెట్టుకున్న తర్వాత కుకింగ్ అనేది నేను మొదలు పెట్టేస్తాను. ఇంకా 1 by 1 అవి వేగుతుంటే ఒక 1 by 1 వేస్తూ అలాగా వచ్చేస్తున్నాను మసాలాలు. ఇక్కడ మాత్రం నేను చికెన్ కూడా శుభ్రంగా కడిగేసి ఒక గిన్నెలోకి తీసేసుకుంటున్నానండి. చూస్తున్నారు కదా, శుభ్రంగా కడిగిన తర్వాత మరి ఇక్కడ మనకు కావాల్సిన టమాటాలు, మిర్చి ఇవన్నీ శుభ్రంగా కడిగి మళ్ళీ ఇవి కూడా ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకుంటున్నాను. ఈ పని ఈరోజు ఇలాగ అవ్విందండి నాకు. చూస్తున్నా, నా వీడియోలు మీకు నచ్చినట్టుగా అయితే కనుక సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఒక లైక్ నాకు ఎంతో ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే నాకు ఇంకా కొత్తగా ఏమైనా కానీ సరే చేయాలా, చూపించాలా అన్న ఒక ఐడియాలు వస్తుంటాయి అన్నమాట. అందుకనేసి మీ వరకు వచ్చింది అనుకోండి, కనీసం ఒక్క లైక్ చాలు, అంతకు మించి నేనేం అడగడం లేదు. చూస్తున్నారు కదా, నాకైతే టైం అస్సలు సరిపోవడం లేదు. 1 గంట అయిపోయింది అప్పటికే. ఇంకా భోజనం టైము, ఫాస్ట్గా కుకింగ్ అయిపోవాలనేసి ఫాస్ట్గా చేస్తున్నాను. ఇక్కడ చూస్తే కనుక నేను మా యూకి చూస్తే కనుక అడుస్తున్నాడు స్మెల్కి, అంటే కనుక ముక్కలయ్యి మమ్మీ అన్నట్టుగా. అంటే కనుక వాడికి ఆల్రెడీగా వేసాను, తిన్నాడు, మళ్ళీ పడుకున్నాడు, మళ్ళీ వస్తాడు, మళ్ళీ కేకలేస్తాడు.
ఒక పక్కన వాడిని చూస్తున్నాను, ఒక పక్కన రేయోని చూసుకుంటున్నాను. రేయ అయితే పాపము బయటికి వెళ్తున్నానులేండి, కొద్దిగా హెల్తీ అంటే కొద్దిగా మన ఒంట్లో బాగాలేదు మొన్నటి వరకు వాడికి. కొద్దిగా డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి మొత్తం చూపించుకొని వచ్చాను. మొత్తం టానిక్లు ట్యాబ్లెట్లు అవి ఇస్తే ఇంకా శుభ్రంగా ఇప్పుడు నెమ్మదిగా తింటున్నాడు. కొద్దిగా పర్వాలేదు, ఇప్పుడు బాగున్నాడు కదా, బయటికి వెళ్తుంటాడు వస్తుంటాడు. చిన్నోడితో రేయోతో అయితే నాకు ప్రాబ్లం లేదు, కానీ యూకి అస్సలు ఇంట్లో నుండి బయటికి వెళ్ళడం లేదు. అలాగనేసి గోల్ అయితే ఏం చేయడు, కానీ ఆకలి వేస్తుంటే కనుక అస్తమానం తింటూనే ఉంటాడు. మిక్సీ జార్లో వేస్తే కనుక కొన్ని మిక్సీ జార్లో వేస్తే కనుక మిక్సీకి అంటుకుంటాయి కదా, ఎందుకులే అనేసి కొద్దిగా గిన్నె తీసుకొని ఆ గిన్నెలో నేను పప్పు గిద్ది తీసుకొని మిరియాలు అనేసి బాగా దిట్టంగా దంచి